హాయ్ డార్లింగ్స్. ఈరోజు మన కాంటెంట్ వచ్చేసి ఆవకాయ పచ్చడిలో మందు. మీరు అందరూ చూసి ఉంటారు మందులో ఆవకాయ నంచుకోవడం, కానీ ఈరోజు మనము ఆవకాయలో మందు వేసుకున్నాము. అది ఎట్లనో చూద్దాము, చూడండి మీరే. సో ఇది వచ్చేసి మన ఆవకాయ పచ్చడి. టెస్టింగ్ కోసం నేను ఈరోజు టెస్ట్ చేసేది ఓల్డ్ మాంక్ రామ్. ఇది ఎవర్గ్రీన్ రామ్ ఓల్డ్ మాంక్. ఇది బడ్వైజర్ వరల్డ్స్ ఫేవరెట్ బియర్ అది. ఇంకా బ్లెండర్ స్ప్రైట్. ఇది విస్కీ, ఇది బియర్, ఇది రమ్. ఈ 3 ఫ్లేవర్స్లో మనం ఈరోజు పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ కాదు, పచ్చడిలో ఇవి టేస్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ముందుగా నా దగ్గర ఉన్న జార్స్లో ఆవకాయ పచ్చడి వేసి ఇప్పుడు మీరు చూస్తే షాక్ అవ్వకండి. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా టేస్ట్ కోసం ఎలా ఉంటుందో చూద్దాము. బడ్వైజర్ వరల్డ్స్ ఫేవరెట్ బియర్. మన రమ్, ఓల్డ్ మాంక్ రమ్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇవి క్లోజ్ చేయబోతున్నాము. క్లోజ్ చేసేసి దీంట్లో కొంచెం మందు తక్కువైంది, కొంచెం మందు వేసుకొని మంచి షేక్ ఇవ్వాల. షేక్ ఇచ్చి వెంబడే తాగితే దేని టేస్ట్ దానికే ఉంటుంది. సపరేట్గా పచ్చడి టేస్ట్ పచ్చడిది ఉంటుంది, ఆల్కహాల్ టేస్ట్ ఆల్కహాల్కి ఉంటుంది. మనం ఒక 1-2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం. ఓకే, హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక 2 గంటలు దాటింది ఆవకాయ పచ్చడి కలిపి. ఇట్స్ టైమ్ ఫర్ ఎ షాట్. ఎట్లుందో టేస్ట్ చేద్దాము. ఓకే, ఇది ఏదో తెలియదు, ఇది ఓపెన్ చేయగానే పట్టుమన్నది కాబట్టి ఇది బీర్ అని నాకు అర్థమైపోయింది. లోపల పచ్చడి ఎట్లుందో కూడా తీసి టేస్ట్ చేసి చూద్దాము. ముక్క ఎదురా ముక్క, ముక్క వచ్చినది. ఓకే, టేస్టింగ్.
స్టార్టింగ్లో మాత్రం బియర్ ఫ్లేవర్ గట్టిగా వచ్చింది, తర్వాత లాస్ట్కి ఆవకాయ పచ్చడి డామినేట్ చేసేసింది. ఇదేంటో రమ్, ఓల్డ్ మాంక్ రమ్. మన రమ్ము మాస్టర్ ఏం చేసిండో చూద్దాము. ఆవకాయ ముక్క, బా ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చినా తెలుసా? 100% రమ్మ టేస్ట్ దిగింది లోపలికి, దిగిందంటే దిగింది. నెక్స్ట్ మన విస్కీ ఒక ముక్క, ఇంతకంట నన్ను అడిగితే నేను రమ్ము కొట్టిందంట, రమ్ముదే పాయింట్. ముక్క రుచి మారింది, టేస్ట్ 100% మారింది రమ్ముతోటి మిక్స్ అయితే. రమ్ములో నానబెడితే, రమ్ముని ఊరిస్తే ఆవకాయ ముక్క రుచి కూడా మారింది. మిగిలినవి అన్నీ స్టార్టింగ్లో ఏదో టేస్ట్కి వచ్చినట్టు వచ్చింది, తర్వాత పోయింది. నెక్స్ట్ టైం ఫర్ ఎ షాట్. గ్లాస్ రెడీ. ఫస్ట్ బియర్ వేద్దాము, లైట్గా మిక్స్ చేసుకొని మంచిగా పడుతుంది అనుకున్నా, 2 చుక్కలు లీక్ అయిపోయినాయి. చియర్స్ బేబీ. వావ్ వావ్ వావ్. బియర్లో పచ్చడి మిక్స్ అయ్యి తాగితే 50% బియర్ టేస్ట్, 50% పచ్చడి టేస్ట్. ఆసమ్, సూపర్. నన్ను రేటింగ్ ఇవ్వమంటే నేను 10/10 రేటింగ్ ఇస్తున్నాను. దీనికోసం నాది ఒక మాట చెప్పగలుగుతా. షొండ్రబుల టాప్ చాయిస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్ అండ్ గజ్జి కుక్క బౌ బౌ. అట్లా ఉంది టేస్ట్, చెప్పడానికి లేదు మాటలు. ఓకే, బియర్ ప్రూవ్ చేసేసుకుంది దాని సత్తా ఏందో. నెక్స్ట్ ఓల్డ్ మాంక్, లైట్గా పచ్చడి మిక్స్ చేసుకొని చియర్స్ బేబీ. ఓ ఎంతకైనా రెండోసారి చెప్తున్నా, రమ్మే బాగా మిక్స్ అయింది నాకు తెలిసి. ఇది కూడా షోన్రబుల్ టాప్ చాయిస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్ అండ్ గజ్జి కుక్క బౌ బౌ. నెక్స్ట్ బిస్కీలు ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా మిక్స్ చేసుకొని కారం ఎక్కువ ఉంది, ఘాటు బాగుంది, రుచి బాగుంది. వాటర్ మిక్సింగ్ లేదు, ఏం లేదు, ఓన్లీ మందు ఇంకా పచ్చడి. విస్కీ చియర్స్ బేబీ. పీకింది బాలే, పచ్చడి టేస్ట్ అంత లేదు, విస్కీదే ఉంది. నన్ను అడిగితే ఈ మూడిట్లో విన్నర్ మన ఓల్డ్ మాంక్ రమ్. కారం పచ్చడి, ఓల్డ్ మాంక్ రమ్ము ఇచ్చి పడేసింది అందరినీ. అంతే, అది మీరు కూడా ట్రై చేయండి, పక్కా ఇది వర్కౌట్ అవుతుంది. ఈ 2 లైట్
నెక్స్ట్ బియర్, విస్కీ ఫెయిల్ అయిపోయింది. మన రమ్ రేస్లో ఫస్ట్, బియర్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఈ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. మిగిలిన 2 మీకు కూడా వేస్ట్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా ఇట్లాంటి మరిన్ని కాంటెంట్ కోసం చూస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మరీ గుర్తు పెట్టుకోండి. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా తాగగలుగుతాడు, కానీ తాగిన రోజు చక్కగా ఎవరిని గెలకకుండా ఇంటికి పోయేటోనికే మర్యాద. లేకపోతే నీకు కూడా తాగుబోతు అనే ఒక ముద్ర పడిపోతుంది. అప్పుడు నీ దగ్గర ఎంత పైసలున్నా, ఎంత చదువున్నా దేనికి పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి.